ధూమపానం, మద్యపానం జుట్టు రాలడానికి కారణం. ఈ ప్రసారణతోటి మనం కొత్త థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో మొదలు పెడతాం. బోగస్ బ్రోట్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా బ్రోట్. వారానికి 2 సార్లు కొబ్బరి నూనె పూసుకొని నెత్తికి రెగ్యులర్గా షాంపూ చేసుకుంటున్నా. వెరీ గుడ్. నేనైతే కొబ్బరి నూనెలో ఉల్లిగడ్డల్ని ముంచి కరేపాకులు వేయించి దాన్ని నెత్తికి పూసుకొని నా జుట్టు నల్లగా నిగనిగలాడేటట్టు చూసుకుంటున్నాను. చాలా మంచిది. ఇలాంటి కిటుకులు కావాలంటే మన తల్లులని అప్రోచ్ అవడాన్ని ఏమంటారు, అప్రోచ్ అవుతే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి కిటుకులు యూట్యూబ్లో ఎన్నో తగులుతుంటాయి. అవన్నీ మన పైన ప్రయత్నాలు చేస్తుంటారు. సో మన జుట్టు ఉంటుందో పోతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళని అడిగితే ఏముంది, కిచెన్లో ఇంకా అన్ని పోపు గింజలు, పసుపు, కుంకుమ, భస్మము ఉన్న పౌడర్లు అన్ని తీసి ఇట్లా నెత్తికి రాసుకోండి అంటారు. ఇంకా అది. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా బోగస్? ఎందుకంటే ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ పేరు 101 జిల్లాల అందగాడు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ బోగస్. ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు సినిమా చూడని వాళ్ళకి ఒక చిన్న సమ్మరీ చెప్పాను కాబట్టి చంపలేసుకోండి. ఎందుకు చంపలేసుకోమంటున్నామంటే మా పాత ఎపిసోడ్లు వినాలి మీరు. సో ఈ సినిమాకి సమ్మరీ ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా 101 జిల్లాల బోగస్ నేను చెప్తాలే. 101 జిల్లాల అందగాడు అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, మీరు చూడొచ్చు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చి GSN అంటే సూర్యనారాయణ అనే మనిషి, వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇతనికి ఎప్పుడో యూత్ లోనే బాగా జుట్టు రాలిపోయి ఒక అంకల్ టైప్ బట్టతల వచ్చేస్తుంది. అదే ఇతని ప్రాబ్లం ఉంటది సినిమా అంతా. ఈ బట్టతలని ఎలా దాచిపెట్టాలి అని ఒక విగ్ వేసుకుంటుంటాడు సినిమా అంతా, ఎవరికి తెలియకుండా. ఇంకా ఈ సినిమా అంతా ఈ GSN ఈ బట్టతలతో వచ్చే ఇన్సెక్యూరిటీ, దాంతో వచ్చే భయం అయితే ఏదైతే ఉంటుందో, నేనే అసలు అందంగా ఉండను దీని వల్ల అని సినిమా అంతా బాగా అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అవుతుంది. అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాకి. సో ఈ అమ్మాయికి ముందే ఏదో ఎలా నవ్విందో గాని తెలియదు కానీ ఏదో జోక్లేస్తాడు, అది నవ్వుతుంది, నేను చెప్తా, పడిపోతుంది. ఇంకా దాంతో పడిపోయిన తర్వాత ఇప్పుడు నేను నిజం చెప్పాలా లేదా అన్న ఆరాట పడిపోతుంటాడు GSN. మళ్ళీ నువ్వు పెద్ద తెలుగు పండిత్. ఈ సీన్ నేను ఎప్పుడు అనలే తెలుగు పండిత్ అన్నావు బోగాస్, అన్ని అనే మాటలు మస్తుగా అన్నావు. నమస్కారం, మొదలుగా మన్నించండి అనేది నా ఫస్ట్ ఎపిసోడ్, మీరు వినండి, అందులో అన్ని నిజాలు బయటపడతాయి. సో బేసిక్ గా ఈ సినిమాలో GSN అది ప్రాబ్లం. ఇది అందరితో తప్పించుకొని దాక్కొని నడిపించేస్తుంటాడు లైఫ్ అంతా. అందరితో కాదు, అంటే ఆ హీరోయిన్ తో సొసైటీలో కూడా జనరల్ గా తెలిసింది ఎవరు, ఒక అమ్మకి తెలుసు, క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు ఇట్లా విగ్ వేసుకుంటున్నాడని, ఆ విగ్ తయారు చేసినోడికి తెలుసు, అంతే. కరెక్ట్. మిగతా వాళ్ళందరి దగ్గర ఇట్లా దాక్కుంటూనే ఉంటాడు ఆల్మోస్ట్. సో ఈ GSN లైఫ్ మీద ఈ సినిమా 101 జిల్లాల అందగాడు. యాక్చువల్లీ బోగస్ ఒక రకంగా ఆలోచిస్తే ఈ మూవీకి స్పాయిలర్ అన్నట్టు ఏం లేదు. కరెక్ట్. నువ్వు ఇచ్చిన సమ్మరీలోనే మొత్తం పిక్చర్ అర్థమైపోయింది. అవును, ఎందుకంటే ఎలాగో తెలుగు సినిమా కాబట్టి హ్యాపీ ఎండింగ్ అయితే కంపల్సరీ. అవును. సో నువ్వు చెప్పిన సమ్మరీ మొత్తం చూసుకుంటే మూవీ కవర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మాట్లాడడానికి ఏం లేదు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. కాదు, ఈ మూవీ లూజ్గా ఆయుష్మాన్ ఖురానా హిందీ మూవీ ఒకటి ఉంది, దాంతో రిలేట్ అయి ఉంది. ఓకే, అంటే కాన్సెప్ట్ వైజ్. సో అందులో కూడా ఇంతే, వాడికి బట్టతల వచ్చేస్తుంది యంగ్ ఏజ్ లో, వాడికి రకరకాల బాధలు ఉంటాయి. ఈ బట్టతల వల్ల నేను అందగాని కాదు, కానీ ఆ మూవీని ఏ ట్రాక్ లోకి తీసుకెళ్తారో ఆ ట్రాక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అది వేరే. ఓకే, కానీ ప్రిమైస్ ఆఫ్ ద మూవీ మాత్రం రెండింటిది ఒకటే. ఒక యంగ్ ఫెలోకి బట్టతలు వస్తే ఆ బట్టతల వల్ల వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి అని చూపించడానికి ఈ మూవీ తీశారు. ఇప్పటిదాకా అంతా బానే, కాన్సెప్ట్ బాగుంది, పేరు ఇంకా బాగుంది. కానీ నువ్వు రివ్యూలోకి వెళ్తుంటే ఇప్పుడు మేము స్పాయిలర్ లేవని చెప్పేశాడు, కానీ నిజంగా స్పాయిలర్ లేవు. కానీ ఇప్పుడు మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం ఈ రివ్యూని. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ హబ్ హాపర్ స్టూడియోలో క్రియేట్ చేయబడింది. హబ్ హాపర్ భారతదేశంలో ప్రథమైన పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్. మీరు కూడా ఒక ఫ్రీ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలంటే studio.hubhopper.com కి వెళ్ళండి, లేదా మా ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
ఇప్పుడు దీన్ని క్లుప్తంగా మనము చర్చిద్దాము. స్టోరీ ఎలా మొదలవుతుందో నాకు గుర్తురావట్లే, మొన్న చూసిన. బ్రో రివ్యూ స్టార్ట్ చేసేటప్పుడే స్టోరీ ఎలా మొదలైందో నాకు గుర్తు రావట్లేదు అంటే చండాలంగా ఉంటుంది. ఎడిట్ చేసేస్తాను. చూడు, నేను ఎప్పుడైనా నేను చాలా న్యాయంగా ఉంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్తా. నేను మాటలు మార్చా, నిజంగా గుర్తు రావట్లే నాకు. న్యాయం టాపిక్ మీద ఉన్నాం కాబట్టి మన ప్రేక్షకులతో నేను న్యాయంగా ఒక మాట మాట్లాడాలి. చెప్పు. రాజరాజ చోరాలో నేను చెప్పిన రివ్యూ ఏదైతే సినిమా స్టార్ట్ అవ్వగానే ట్రాఫిక్ తో మొదలవుతుంది, ఈ సినిమాలో అట్లీస్ట్ టైం ల్యాబ్స్ లేవు, ఆ విషయం అంతా యాక్చువల్గా రాజరాజ చోరాది కాదు, ఈ సినిమాది. ఈ సినిమా మొదలుగా స్టార్ట్ అవ్వడమే ఒక ట్రాఫిక్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. అది కనీసం టైం ల్యాబ్స్ లేదు. 2-3 సార్లు హైదరాబాద్ ట్రాఫిక్ చూపిస్తారు, టైం ల్యాబ్స్ వాడలేదు. సో అదొక ప్లస్ పాయింట్. సో అది మీరు ఈ సినిమాకి కౌంట్ చేయండి. మీకు చెప్పుకోలేని విషయాలు చాలా ఉంటాయి. ఇట్లా ఆడియో పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి లైఫ్ లో ఎన్నో స్ట్రెస్లు, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. వర్షాకాలంలో జుట్టు రాలిపోతుందనే టెన్షన్ లో నేను అలా ఇలా మర్చిపోయి ఇక్కడ అక్కడ మిక్సప్ చేశాను, కొంచెం మన్నించండి. మీరు బోగస్ ని చూడలేదు కాబట్టి నా మాట నమ్మండి. బోగస్ కి వర్షాకాలంలో జుట్టు రాలిపోతుందనే టెన్షన్ అవసరమే లేదు. పంది కుక్కకి ఎంత అయితే జుట్టు ఉంటుందో అంత జుట్టు ఉంటుంది బోగస్ కి. సో బోగస్ నువ్వు ఒకటి ఆరా పోయినా కానీ పెద్దగా నీ ఆస్తులు ఏం పోతలేవు. సో నువ్వు ఊరికే ఇట్లా సింపతి కోసం ట్రై చేయకు మన పాడ్కాస్ట్ లో. లేదు, సింపతి కోసం ట్రై చేయట్లే, నేను ఉన్న మాట చెప్తున్నా. ఏంటి, ఇలా వర్షాకాలంలో నీ జుట్టు పోతుందన్న టెన్షన్ ఉందా నీకు? ప్రతి సంవత్సరం ఉన్నదా? వర్షాకాలంలో పడుతుంది బాగా, నిజంగా వర్షాకాలంలో పడుతుంది బాగా. అది మళ్ళీ పెరుగుతుంది అంటే ఇప్పటిదాకా అది సౌభాగ్యం ఒకటి, కానీ కాకపోతే ఆ టెన్షన్ అయితే వస్తుంది, ఓ ఇదే లాస్ట్ ఏమో అని చెప్పి. సో ఈ సినిమా టాపిక్ ఏదైతే ఉందో బ్రో, చాలా రిలేటబుల్ టాపిక్, ఎస్పెషల్లీ అబ్బాయిలకి. ఎందుకంటే ఒకవేళ ఇది మనతోనే అవ్వకపోతే మన పక్కన అట్లీస్ట్ ఒక 2-3 ఉంటారు ఈ ప్రాబ్లమ్ తో, బొచ్చడు ఉంటారు. ఇప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళలో, అదే మనకు తెలిసిన వాళ్ళలోనే, అంటే మరి మొత్తం బట్ట రాకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంకా అంత ముసలోళ్ళం కాలేదు, కానీ సన్నబడుతున్నట్టు, పల్స పడిపోయిందిరా జుట్టు, హెయిర్ లైన్ పోయిందిరా, అరే నాకు మస్తు జుట్టు రాలుతుందిరా, ఇవన్నీ కామన్ ప్రాబ్లం చాలా. సో అందుకనే ఈ మూవీ అన్నది ఇట్స్ ఏ మంచి టాపిక్. ఇది మంచి టాపిక్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ అక్కడ సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశారు ఈ టాపిక్ ని. ఎంతవరకు చేయొచ్చో అంతవరకు అయితే చేయలేదు, అంటే మరీ నాశనం చేయలేదు, అలా అని చాలా మంచిగా కూడా తీయలేదు. అవును, అది జస్ట్ 1-2 సీన్స్ లో నాకు ట్రీట్మెంట్ బాగా అనిపించింది ఈ టాపిక్ మీద. అమ్మాయిలకి ఈ ప్రాబ్లం ఎప్పుడు నేను చూడలేదు. అవును, అంటే మరి బట్టతల వచ్చేసి అంత ప్రాబ్లం ఏ అమ్మాయికి నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే వేలలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, నేను ఉండరు అంటలేను, కానీ ఇన్ జనరల్ గా మగవాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మరి టెస్టోస్టెరాన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, లేదా పొల్యూషన్ వల్లనా, లేకపోతే డయట్ వల్లనా, లేకపోతే లైఫ్ స్టైల్ వల్లనా? అంటే జుట్టు బట్టతల రావడం అనేది హార్మోనల్ ప్రాబ్లం. అది జీన్స్ లో కూడా ఉండొచ్చు, జీన్స్ లో ఉంటది, అండ్ ఇట్స్ హార్మోనల్ ప్రాబ్లం. అవును. సో మగవాళ్ళకి ఇది ఎక్కువగా ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద సైంటిస్టులు అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. కానీ ఇది ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం మనం గమనిస్తామో, చెప్పుకున్నాం కదా, ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు చుట్టుపక్కల అని, మనకు కనిపిస్తుంటుంది వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అది బాగా. అవును, అంతే కదా. అంతే. ఇప్పుడు బాడీ లేనివాడు బాడీ పెంచుకుంటాడు, లావుగున్నోడు సన్నగా అవుతాడు, జుట్టు లేనివాడు ఏం చేయగలుగుతాడు? అదే, న్యాచురల్ గా ఏం చేయలేడు, వాడు విగ్గే పెట్టుకోవాలి. అన్ఫార్చునేట్లీ దానికి ఇంకో ఇప్పుడు హెయిర్ వీవింగ్ అది ఇది అంటున్నారు, కానీ అది కూడా చాలా ఈజీ కాదు. నేను లిటరల్లీ చెప్తున్నా బోగస్, నా దోస్తుల్లో వాళ్ళ పేర్లు చెప్పను కానీ రాకేష్ అని ఒకడు ఉన్నాడు, వాడికి ఇట్లానే జుట్టు పలసపడిపోయి వాడు ఆవేశంలో పోయి హెయిర్ వీవింగ్ చేయించుకున్నాడు. అది చేయించుకున్న 6 నెలలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెయిర్ వీవింగ్ చేయించుకున్న తర్వాత వీడికి ఒక పెద్ద ప్లాన్, వీడు సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు, చెమట రావద్దు, వేడిలో కూర్చోవద్దు, టోపీలు పెట్టుకోవద్దు, మళ్ళీ ఏమో చచ్చేదాకా టాబ్లెట్లు వేసుకోవాలి. ఆ టాబ్లెట్లు అన్ని మళ్ళీ. సో అంత అటు ఇటు అయ్యి లాస్ట్ కి వాడు 2 సిట్టింగ్లు అయిన తర్వాత నాకు బతకొద్దురా నాయన, పో గుండు కొట్టించుకొని బతుకుతా అని చెప్పి మంచిగా గుండు కొట్టించుకొని ఉన్నాడు ఇప్పుడు. అంటే దీనికి ఒక్కటే మార్గం, ఆ మూవీలో చూపించింది కరెక్ట్, ఏంటంటే యాక్సెప్ట్ చేసేయాలి. అక్కడ వరకు నేను ఒప్పుకుంటా, కానీ సినిమాలో చూపించింది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. సినిమాలో ఎండింగ్ ఎట్లయితే అది కూడా నేను ఒప్పుకోను, కానీ అంటే వాడు చేసిన విధానం నేను ఒప్పుకోను, కానీ ఆ కాన్సెప్ట్, ఆ ఇమోషన్ ఏదైతే ఉందో, ఏంటంటే అరే ఇదే నా బతుకు, ఇంకా నేను దీన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నా, ఉంటే ఉన్నది ఏమైంది నాకైతే కనబడట్లేదు కదా, అంటే ఎట్లా సమర్థించుకుంటావో అనేది ఆ ఇండివిజువల్ పైన ఉంటుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈజ్ ద ఓన్లీ, అదే మెడిసిన్, ఇంకా వేరే మెడిసిన్ లేదు దానికి. అంతే. అది నేను రియల్ లైఫ్ లో కూడా చూసాను,
టచ్ వుడ్ వేరే వాళ్ళకి ఎవరికి రావద్దని అనుకుంటాను, ఎందుకంటే జెన్యున్ గా చాలా డిస్టర్బ్ చేస్తుంది మనిషిని. ఎస్పెషలీ మొగాళ్ళకి అందం ఉన్నదే ముందరే మనం అంత అందంగా పుట్టాం ఇండియాలో, దాంతో జుట్టు కూడా పోతుందంటే బిస్కెట్ పాపరం అవుతాం మనం. సో ఇంకా దాని మీద పెళ్ళయ్యే ముందు ఇది స్టార్ట్ అయిందంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది ఈ సినిమాలో GSN కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో అలా ట్రీట్ చేశారా లేదా? నాకేమనిపించింది అంటే బ్రో, ఈ సినిమాలో అనవసరమైన బాత్రూమ్ సీన్లు అది ఒక 4-5 సార్లు చూపిస్తారు వాడిని బాత్రూమ్ లో పాట పాడుతున్నాము. అది వాళ్ళ ఉద్దేశంలో అది కామెడీ అన్నట్ట, లేకపోతే నాకైతే ఏం నవ్వురాలే. ఎందుకు అన్నిసార్లు ఆ బాత్రూమ్ సీన్లు పెట్టారు నాకు అర్థం కాలేదు. అంటే నాకేమనిపించింది అంటే వాడు బాత్రూమ్ లో మాత్రమే వాడుగా ఉండగలుగుతున్నాడు. ఓకే. సో వాడి సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా వాడు ఆ బాత్రూమ్ లోనే ఆ విగ్గు తీసేసుకొని వాడంతా అంటే వాడి లైఫ్ ని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నట్టు, ఏ జడ్జ్మెంట్ లేకుండా అన్నట్టు అని అనిపించింది నాకు. ఓకే. కానీ అట్లా తీయలేదు. అట్లీస్ట్ ఆ ఇంటెంట్ అది అనిపించింది, కానీ అట్లా తీయలేదు. వాళ్ళది ఒక కామెడీ సీన్ లాగా ట్రీట్ చేశారు. అది ప్లేసింగ్ దాన్ని తప్పుగా ప్లేస్ చేశారు అనిపించింది. రెండోది ఏమో ఆ కెమెరా యాంగిల్ ఏమో తెలియదు కానీ నాచురల్ గా అనిపించలేదు. అంటే బాత్రూమ్ కెమెరా యాంగిల్ ఉంటున్నావు కదా, బాత్రూమ్ కెమెరా యాంగిల్ నాకంత నాకే కొంచెం అరే ఎందుకు రా నాయన చూస్తున్నా అన్నట్టు అనిపించింది. చాలా కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండే అది చూస్తున్నప్పుడు. అదే కాకుండా చాలా విషయాల్లో కూడా ఈ మూవీలో చాలా లూజ్ గా తీశారు, లూజ్ గా అతికిచ్చారు అన్నట్టు అనిపించింది. ప్యాచ్ వర్క్ ఉండే. ఫస్ట్ థింగ్ నేను ఎక్కడ సర్ప్రైజ్ అయినానంటే హీరోయిన్ వచ్చింది, ఇక బాగానే వీడి ఫ్రెండ్ కలిసి అరే అమ్మాయి బాగుందిరా అనడం అక్కడ వరకు కూడా ఓకే, సరే అట్లానే ఉంటుంది. ఆ అమ్మాయి యాక్ట్ చేస్తుంది, నాకు తెలుగు రాదు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది, కానీ ఆ పిల్ల తెలుగు పిల్లనే ఉంటుంది, ఆమెకు తెలుగు బాగా వస్తుంది, కానీ మీరు హిందీ ఆతాహా హే అనుకుంటూ మాట్లాడుతుంది, సరే బాగానే. వీడు ఇమాజిన్ చేయి, ఒక అమ్మాయి కొత్తగా ఫస్ట్ డే ఒక కంపెనీకి వచ్చింది, రాగానే ఇద్దరు అబ్బాయిలు ఆమె చుట్టుపక్కల కూర్చొని అరే అమ్మాయి మస్తుకున్నదిరా, లైన్ కొట్టు నేనున్నారా నీ వెనకాల అని చెప్పి అంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి అయినా కానీ చాలా మంది అయిపోతుంది, వీళ్ళతో కలిసిపోయి ఓ ఏం కాదు అది ఇది హాహా అనుకుంటారు. అది ఒక కామెడీగా ట్రీట్ చేస్తుంది, నవ్వుతుంది, కానీ రియల్ లైఫ్ లో అట్లా అవుతుందా? రియల్ లైఫ్ లో అట్లా ఏమంటే బోగస్. నాకు 6 పెళ్లిళ్ళు అయ్యి ఇప్పటికీ వెళ్ళిన ప్రతి కాఫీ షాప్ లో, వెళ్ళిన ప్రతి కాలేజ్ కి, స్కూల్ కి, థియేటర్ కి, ఎక్కడ పడితే అక్కడ. సో నాకు అది చాలా చాలా వీక్ అనిపించింది. ఆమె వాడిని ఎంటర్టైన్ చేయడం ఒకటి, ఇంకోటి వాడి పైన ఫీలింగ్స్ పెరగడము, అది ఈజీగా ఇట్లా తేలిగ్గా. ఏం చెప్పావురా అంటే నేను బాత్రూమ్ లో పాటలు పాడతాను అని చెప్పాడు. దీనికి ఈమె ఫీల్ అయిపోతుంది, కలిసిమెలిసి తినడం మొదలు పెడతారు, తిరగడం మొదలు పెడతారు, అన్ని మొదలు అవుతాయి. నువ్వు తోలి చౌకీకి వెళ్తావు, తోలి చౌకి ఎందుకు వెళ్తావు నాకు అర్థమైంది. తోలి చౌకీకి ఎందుకు వెళ్తారు, ఊకే తోలి చౌకి, కన్స్ట్రక్షన్ సైట్, అపార్ట్మెంట్లు, ఏదో ఎందుకు వెళ్తావు, నీకెందుకు వాడు ఎక్కడ పోతే. అమ్మాయిలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అడిగితే అబ్బాయిలు తోలి చౌకి కాదు కదా, వికారాబాద్ కూడా పోతారు. సో అవన్నీ అదంతా నాకు చాలా వీక్ అనిపించింది. ఇక పోతే మ్యూజికా, జుట్టు రాలిపోవడం అనే కాన్సెప్ట్ పైన మ్యూజిక్ చేయడం ఎంత కష్టమో నాకు ఇప్పుడే అర్థమైంది. సో మ్యూజిక్ కూడా నాకు అంత ఇంప్రెస్ కాలేదు. నేను ఏ పాట కూడా నాకు అరే ఈ పాట ఉన్నదా, ఎందుకంటే అక్షయ్ కుమార్ ఒకటి తీసాడు చూడు, బాలా 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 చూసి అది వాడు బట్టతలు ఉంటది ఓ కింగ్ కి, అదే అక్షయ్ కుమార్ ఏదో వాట్ ఎవర్ స్టోరీ కానీ అందులో బాలా బాలా అని ఒక మూవీ పాట తీశారు. అట్లా కూడా ఒక కామెడీ పాట అన్నట్టు కూడా, ఒక ప్యారడీ పాట అన్నట్టు కూడా లేదు ఇది. అట్లా తీసినా కానీ బాగుండేది అనిపించింది. అండ్ ఇన్ఫాక్ట్ నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కామెడీ మూవీ తీస్తున్నప్పుడు ఒక సీరియస్ టాపిక్ ని అందులోనే ఒక ప్యారడీ పాట పెట్టావు అనుకో, వాడు ఇది ఆయుష్మాన్ ఖురానా మూవీలో ఉంటది, వాడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అది ఒక ప్యారడీ పాట ఉంటుంది, అలా పెట్టుంటే కూడా బాగుండేది. అండ్ మేబీ అగైన్ నేను ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఆ మూవీ చూసా కాబట్టి అరే ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అని. బట్ వాట్ ఎవర్, బట్ అదర్వైజ్ కూడా నాకైతే మ్యూజిక్ అంత నచ్చలేదు. నీకు నచ్చిందేమో. నీకు లేదు, మ్యూజిక్ అంత గొప్పగా ఏం లేకుండే. నాకు తెలిసి ఒకటే ఫైనల్ మొంటాజ్ సాంగ్ ఒకటి వస్తుంది, దాన్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేస్తాడు చూడు వెళ్తుంటే, అక్కడ ఒక సాంగ్ వస్తుంది, అది కొంచెం డీసెంట్ గా అనిపించింది. కాకపోతే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కామెడీ లేకపోయినా దాన్ని కామెడీ దూర్చాలని చెప్పి ఒక బాత్రూమ్ సీన్ లో పెట్టి కామెడీ సీన్ లాగా, అది కామెడీ లాగే లేకుండే అసలు అవసరమే లేదు. నీ కామెడీ లేకపోతే
పెట్టద్దు. నువ్వు ఆ ట్రీట్మెంట్ చేయి, టాపిక్ ని సబ్జెక్ట్ మీద దాని మీద ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేసినా పర్వాలేదు. కానీ సినిమా అంతా ఎట్లా ఉంది అంటే ఇది బట్టతలోడు గురించి కాబట్టి అనేసరికి ఇంకా లోకమంతా జుట్టు అంతా ఇదే. ఆ క్లయింట్ వచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీకి క్లయింట్ వస్తాడు విగ్ వేసుకొని, వాడు వీడిని చూసి గుర్తుపెడతాడు. గుర్తుపెట్టగానే అందరి ముందు ఎవడైనా ఎట్లా అంటాడు, ఏ నువ్వు కూడా అని వీడిని అట్లా ఆపేస్తాడు. సార్ మీరు అందరి ముందు అనకండి అంటే ఎవడైనా విగ్గున్నోడు ఇంకో విగ్గున్నోడిని వాడికి తెలీదా జనాల ముందు అట్లా అంటే ఏమవుతుందని చెప్పి ఇవన్నీ ఫోర్స్ చేసి. కామెడీ బిట్లు అంటే నాకు ఇద్దరు క్యారెక్టర్లే నచ్చాయి. అంటే వాళ్ళు క్యారెక్టర్ త్రూ ప్రాపర్ గా కామెడీ చేశారు. ఒకటి వాడి ఫ్రెండ్ ఆ బుంగరాజు చుట్టూ, ఇంకోటి వాడి చిన్నప్పుడు మా బావా అనుకుంటూ వస్తాడు, వాడి ఉద్యోగం వీడి సత్యపండు ఇంకా ఈ క్యారెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు నీట్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. అంటే మళ్ళీ అదే కదా రిలేటివ్ గా ఆ సినిమాలో ఉన్నదానికంటే వీళ్ళే మంచిగా చేశారా బాబు అన్నట్టు అనిపించింది. ఇక పోతే కొన్ని క్యారెక్టర్లు వాడు చెల్లెపెళ్లి ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్లికి వీడు వెళ్తే వీడు కూర్చొని మీ జుట్టు ఇంత బాగుంది మీరు ఏం చేస్తారని వచ్చి అడుగుతాడు. వీడు దాని ఒక కంకాక్షన్ చెప్తాడు. అది చెప్పడం కూడా నాకు అదే అక్కడ కూడా ఫన్నీగా ఉండొచ్చు, చాలా ఫన్నీగా ఉండొచ్చు. నాకైతే ఇంకా చాలా ఫన్నీగా ఉండొచ్చు అనిపించింది. కానీ అట్లా చాలా ఉన్నాయి. అట్లా వీడు ఏమంటారు సలీం ఫేకు మంచిగా చేశాడు. ఏమో నాకంత గొప్పగా చేసినాడే మళ్ళీ ఈ మూవీ ప్రకారంగా చూస్తే నాకైతే మామూలుగా ఎట్లా చేస్తాడో అట్లానే చేస్తాడు అనిపించింది. అండ్ అదే బాగుందంటే అర్థం చేసుకో ఇక ఓవరాల్ గా ఎట్లా ఉంది అని. సో అట్లా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒక టిపికల్ మూవీ వీక్ పాయింట్, అన్ని లావిష్ గా ఉన్నాయి. వాడు వచ్చేది తిరిగేది స్ప్లెండర్ లో, వీడి ఇల్లు గిల్లు ఇదంతా మాత్రం అబ్బో అదొక వేరే లెవెల్ ఉంటుంది. ఈ అమ్మాయి ఇల్లు, వీడు వేసుకెళ్లే బట్టలు, లేకపోతే వాడి ఇల్లు మామూలుగానే ఉంటుంది కదా. ఏమో నాకు ఐ థింక్ లైటింగ్ అనుకుంటా అంత బ్రైట్ ఉండదు. వాడి ఇల్లు మామూలుగానే ఉంటుంది అపార్ట్మెంట్. నాకైతే మరి ఇంత బ్రైట్ ఉంది ఏంటి ఇల్లు అన్నట్టు అనిపించింది. అదే మేబీ లైటింగ్ మరి నాకు తెలియదు, ఎందుకంటే లైటింగ్ వల్ల కూడా ఆ లుక్ వస్తుంది, ఆ రిచ్ లుక్ వస్తుంది. నువ్వు చిన్న రూమ్ లో 10 లైట్లు పెట్టినావంటే ఆ రిచ్ లుక్ వస్తుంది ఎట్లున్నారు. సో మేబీ లైటింగ్ వల్ల ఏమో, కానీ ఓవరాల్ గా అయితే నాకు అనిపించింది ఆ ట్రీట్మెంట్ కూడా అంత నీట్ గా చేయలేదు అన్నట్టు అనిపించింది. సో మనం ముందు చెప్పాం కదా ఇక్కడ అక్కడ 2-3 సీన్లలో బాగా చేశారు ట్రీట్మెంట్ అని చెప్పి. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాము. ఓకే, మనం ఎందుకంటే నీకు నచ్చింది ఈ సినిమాలో ఆ పాయింట్స్ ఏంటి? 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో వాళ్ళ మదర్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఓకే, ఈయన ఎవరో తెలుసా ఆమె? నాకు తెలియదు. రఘువరన్ ఉండేనా? అవును, రఘువరన్ వైఫ్ ఆమె. ఓకే. అండ్ షీ ఆల్సో ఈజ్ అన్ ఆర్టిస్ట్ ముందర నుంచి. ఆమె చేసే యాక్టింగ్ లో బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ జస్ట్ అబౌట్ ఎనఫ్. ఎగ్జాక్ట్ ప్రెసిషన్ కూడా ఉండదు, జస్ట్ అబౌట్ ఎనఫ్ ఉంటది. అండ్ అందులోనే ఆ అంటకుండా చేసే యాక్టింగ్ లోనే చాలా మటుకు యూ గెట్ కనెక్టెడ్ టు హర్. అంటే ఒక మదర్ లాగా చేసినప్పుడు పర్ఫెక్ట్ ఆ మదర్ లాగా ఉంటది. టక్ జగదీష్ లో వాళ్ళు అక్కలాగా చేస్తుంది. లైన్ ఎక్కువ డైలాగ్స్ లేవు అవి లేకపోయినా యూ టెన్ టు సీ హర్ ఆన్ ద స్క్రీన్. ఆమె ఇట్లా స్క్రీన్ లో రాగానే కనబడుతుంది. అండ్ టచ్ చేయకుండా చేసే యాక్టింగ్ షీజ్ చాలా బాగా చేస్తుంది. ఆమె వీడు జుట్టు ఊడుతుంటే వీడు ఇక ఒక పాయింట్ లో అందరు చేసేటట్టే వాళ్ళ పేరెంట్స్ ని బ్లేమ్ చేసేస్తాడు. ఎట్లయితే ఆ మొత్తం థ్రెడ్ ఉంది కదా, ఎట్లయితే ఈ ఏమంటారు ఆ కెమిస్ట్రీ చూపిస్తారు కదా, ఒక తండ్రి లేని అబ్బాయి అండ్ వాళ్ళ మదర్ కు ఉండే కెమిస్ట్రీ ఆమెకి ఎగ్జాక్ట్ గా అర్థం కాదు. ఆమెకి ఎప్పుడు వీడు ముద్దు బిడ్డే, టిపికల్ మదర్ ఇది. కానీ వీడికి ఆ లోపల ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో ఆమెకు అర్థం కావట్లేదు. సో ఆ కెమిస్ట్రీని ఆ మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మిస్ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, ఆ మొత్తం పీస్ ని చాలా బాగా చూపించారు. అండ్ వీడు మరీ ఓవర్గా పోయి అమ్మ అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడిచ్చేటట్టు కాకుండా ఆమె కూడా ఇక కోపం వస్తే వీడిని ఏం అనలేను, వీడిని ఏమంటా నా కొడుకు అని చెప్పి పోయి ఆమె ఇక అన్నం పెట్టేసి పోయి పాడుకోవడం, అవసరం లేని భారీ డైలాగులు లేవా ఆ కమ్యూనికేషన్ లో, అది నాకు చాలా నచ్చింది. రైటింగ్ ఆ పర్టికులర్ రాసింది మళ్ళీ జిఎస్ అనే ఈ సినిమా అయిండొచ్చు, అది నాకు రాశాడు నిజంగా. నేను అంత రీసెర్చ్ చేయను, నీకు తెలుసు కదా నా గురించి. అయితే ఆ పర్టికులర్ ఇమోషన్, ఆ పర్టికులర్ రిలేషన్షిప్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సెకండ్, ఈ సత్యబాబు వచ్చి అంత వీడు నవ్వుకుంటుంటాడు, అంతా బాగానే ఉంటుంది. వీడు వింటాడు వీళ్ళిద్దరు కొట్టుకోవడం, అది కూడా అర్థమవుతుంది వీడికి. ఆ డోర్ దగ్గర వింటాడు కదా, వచ్చి నాకు భోజనం వద్దు మజ్జిగ ఇచ్చేసి అంటాడు కదా. వాడికి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం ఇంట్లో, అది చెప్పుకుంటాడు. సో అది వాడు చెప్తున్నప్పుడు
జిఎస్ఎన్ పడే పశ్చాత్తాపం ఏదైతే ఉంటుంది అవును చాలా అంటే ఆ మూమెంట్ లో మంచిగా గ్రిప్ చేశాడు ఆడియన్స్. అవును అదే కాకుండా దాన్ని క్లోజ్ చేశాడు లూప్ ని. ఉమ్, నాకు నచ్చింది ఏంటంటే ఆ పర్టికులర్ సత్యబాబుకి ఇంకా వాడికి ఏదో అలూఫ్ ఉండకుండా ఉమ్, వాడు వచ్చాడు పోయాడు క్యారెక్టర్ అన్న కాకుండా వాడు క్లోజ్ చేస్తాడు కదా. వీడు బస్ స్టాప్ లో దింపినప్పుడు వీడికి ఇక ఆగదు, అరే వీడి జిందగీ ఖరాబ్ చేసిన అన్నట్టు వీడికి ఒక ఫీలింగ్ వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పుడైతే వాడి రియాక్షన్ కూడా ఏంటి, అరే జుట్టు ఉంటే ఏంది లేకపోతే ఏంటి, ఎంత క్లోజ్, వాడు ఒక్కటే మాట అంటాడు. అవును వాడు కూడా ఓవర్గా చెప్పలే, ఓ పెద్ద చాటాబారుతాం స్పీచ్ లీగలే, ఎంత క్లోజ్గా ఉండే వాళ్ళంరా ఇలా అయిపోయాం మనము అది ఇది అని చెప్పి. అండ్ వాడి ప్రాబ్లం ఏంటంటే వీడు సిటీలో ఉంటాడు, నేను కాకినాడలో ఉంటా, ఉమ్, సో నేను వీడి క్లోజ్ అవ్వాలంటే నేను కూల్గా ఉండాలి ఉమ్, అన్న ఆ ఒక్క సీన్ లో చూపించాడు ఆ క్యారెక్టర్ ఇది. సో ఈ రెండు థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో నాకు పిచ్చిగా నచ్చినాయి. సో నేను కూడా ఒప్పుకుంటా. ఆ మదర్ సీన్లో నాకు నచ్చింది ఏంటంటే టిపికల్గా ఒక జీన్స్తో ఈ వచ్చే ప్రాబ్లం ఎవరైతే ఉంటారో వాళ్ళు టిపికల్గా ఎందుకు మా నాన్న ఇట్లా చేశాడు, నువ్వు మీరు మీ వల్లనే నా లైఫ్ ఇట్లా బర్బాద్ అయింది ఇట్లా అని మాట్లాడతారు చిన్న పెద్ద లేకుండా. కరెక్ట్గా అట్లానే ఫ్రస్ట్రేషన్ అంతా అమ్మ మీద తీస్తాడు. తర్వాత అమ్మ ఇచ్చే రిటర్న్ డైలాగ్ కూడా పర్ఫెక్ట్ గా ఇస్తుంది. మా నాన్న వాళ్ళు ఇచ్చిన మాకెంత ఇవి ఇచ్చారో మేము కూడా మీకు అంతనే ఇవ్వగలుగుతాము, నీకు కావాలంటే నీ పిల్లోడికి ఇచ్చుకోరా బొంగరాలు చుట్టూ, నేను చూస్తాను కదా ఎట్లా ఇస్తాను. కరెక్ట్ పాయింట్ అది, టిపికల్ మిడిల్ క్లాస్ మదర్ వాళ్ళ రెస్పాన్స్ అది. కానీ తప్పు అసలు లేని లేదా ఆర్గ్యుమెంట్లు, పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ అది. సో అక్కడ నాకు రైటింగ్ నచ్చింది. తర్వాత ఏమవుతుంది, ఆ సీన్ తర్వాత వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ అవుతుంది కాబట్టి అమ్మ కొడుక్కి ప్యాచప్ ఎట్లా అవుతుంది, మరుసటి రోజు అమ్మ కోసం వీడు టీయో కాఫీయో కప్లో తీసుకొచ్చి ఒక్క మాట మాట్లాడకుండా నువ్వు అన్నట్టే అమ్మ క్షమించు ఇవన్నీ లేకుండా చేసి ఇట్లా టీవీ చూస్తుంటే అమ్మకి తెచ్చి పెడతాడు. అమ్మ ఒక లుక్ ఇస్తుంది, ఓకే ఇప్పుడు ప్యాచప్ అయిపోయింది, వీఆర్ గుడ్ అని. ప్యారలల్ గా అదే సీన్ ఇంకోటి ఏం చూపిస్తారంటే హీరోయిన్ ఇంట్లో వీడు అవాయిడ్ చేస్తున్నాడని టెన్షన్ పడుతుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చి ఒక కాఫీ కప్ ఏదో చేసి ఇట్లా హీరోయిన్ కి తెచ్చేస్తాడు. సో ప్యారలల్ గా 2 సీన్లు అవుతున్నాయి ఇక్కడ. ఒక దాంట్లో ఫైట్ అయింది, ప్యాచప్ అవుతుంది, ఇంకో దాంట్లో హీరోయిన్ టెన్షన్ పడుతుంది, వాళ్ళ నాన్న వచ్చి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నాడు. రెండింటిని ఒక కప్ కాఫీతో చూపించాడు బేసిక్ గా. సో ఆ రైటింగ్, ఆ క్లాసీ ట్రీట్మెంట్ ఉంది కదా, చాలా బాగా చేశాడు. సత్తిపండు దగ్గర కూడా వాడికి ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో, ఓ వీడి పుట్ట మీద దన్నాను నేను, వీడి వైఫ్ హాస్పిటలైజ్డ్ ఉండే, నా జుట్టు చక్కర్లో వీడి పుట్ట మీద దన్నాను అనవసరంగా. సో బస్ స్టాప్ లో పడుతూ ఇంకా ఆపుకోలేక ఒకటే మాట అడుగుతాడు, క్షమించవారా అని అంటాడు. ఏమి ముందు వెనక అనకుండా, అంటే ఎట్లా వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెలుసు సర్ఫేస్ కింద ఏం జరుగుతుంది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఇద్దరికి తెలుసు. మొత్తానికి ఇంకా బస్సు వచ్చినప్పుడు ఆపుకోలేక క్షమించవారా అని అడుగుతాడు. అంత మంచి డైలాగ్ రైటింగ్ అది తక్కువ కనిపిస్తుంది తెలుగు సినిమాల్లో ఇట్లా. సో అది మంచి రైటింగ్. అండ్ ఈ 2 పాయింట్స్ కాకుండా నేను కూడా ఒకటి యాడ్ చేస్తా. సత్యపండు దీంట్లో వాడి ఇంట్రొడక్షన్ ఎంతైతే అగ్రెసివ్ గా ఉంటుందో, ఎంత ఫ్లాంబాయింట్ ఉంటుందో, వాడి ఎగ్జిట్ అంత మెలో ఉంటుంది. అవునవును. అండ్ ఏదో ర్యాండమ్ గా కాకుండా నాకు ఉట్టి ఆ క్యారెక్టర్ ఆర్క్ ఒక్కటే, ఉట్టి ఆ సత్యపండు క్యారెక్టర్ ఆర్క్ ఒక్కటే పిచ్చి నచ్చింది. ఎందుకంటే వాడు వచ్చినప్పుడు వీడు ట్రబుల్ మేకర్ అన్నట్టు వస్తాడు ఆ ఇంట్రొడక్షన్, అందరి ముందు ఇట్లా కానీ వాడు వెళ్ళేటప్పుడు ఒక ఆడియన్స్ గా నా యాంటిసిపేషన్ మొత్తం మారిపోయింది. అరే వీడు వస్తే ఎంత మొత్తం పెంట రచ్చ అవుతుంది అని. అది అవ్వలేదు. ఆన్ ద కాంట్రరీ, అరే వీడు మంచోడు పాపం, వాడంతా ఇది చేసినా గానీ ఎండ్ ఆఫ్ ద డే జిఎస్ఎన్ అంటే వీడికి జెన్యున్ గా చాలా ఎఫెక్షన్ ఉంది, ఏదో కోపంతో అని కాదు, లేకపోతే ఏదో జెలసీతో అని కాదు. అండ్ నాకు యాక్టర్ కూడా బ్యూటిఫుల్ యాక్టింగ్ అనిపించింది. వాడు ఫస్ట్ ఎట్లయితే ఆ నవ్వడం అదంతా చూపిస్తారో, లాస్ట్ కి వాడు ఏడవాడు, కానీ వీడికంటే ఎక్కువ వాడు బాధపడుతున్నాడని తెలిసిపోతుంది. గిల్ట్ కదా ఫుల్. జిఎస్ఎన్ కంటే సత్యపండు ఎక్కువ బాధపడుతున్నాడని తెలుస్తుంది. అరే వీడే నాన్న పొట్ట పైన కొట్టింది అన్న వాడికి తెలిసిపోతుంది. సో దట్ వాజ్ ఎక్సెప్షనల్ యాక్టింగ్ అనిపించింది ఆ ఉన్న సర్కమ్స్టాన్స్ లో. ఇంకా యాక్టింగ్ తరఫున చూస్తే క్యారెక్టర్ అంత బాగా రాయకపోయినా హీరోయిన్ సినిమాని బాగా క్యారీ చేసింది యాక్టింగ్ తో. ఓ యా, చాలా బాగా క్యారీ చేసింది. ఐ థింక్ నాకైతే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ చాలా లిమిటెడ్ లేయర్స్ ఉన్నా గానీ ఇట్లా భారం మోసింది ఎట్లా లిటరలీ. హీరోయిన్ డిడ్ ఎ ఫెంటా, రూమీ శర్మనో ఏదో ఉంది. బట్ ఐ థింక్ షీ వాజ్ వెరీ ప్రిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డౌట్ షీ వాజ్ వెరీ ప్రిటీ. బట్ ఎంత అందంగా ఉన్నా గానీ హర్ క్యారెక్టర్ కేమ్ మోర్ దాన్ హర్ ఏమంటారు హర్ బ్యూటీ. ఈవెన్ దో
తన క్యారెక్టర్ అంతా ఖాస్గా ఏం రాయలే యాక్చువల్ గా, కానీ యాక్టింగ్ లో చేసింది మంచిగా చేసింది. అండ్ ఒక రకంగా డైరెక్షన్ కూడా అనుకోవచ్చు ఉట్టి ఆ క్యారెక్టర్ కి సంబంధించి. దట్ ఓవర్ గ్లామరస్ గా చూపిలే ఆమె ఉన్నది అందంగా ఉన్నది కరెక్టే, ఇంతకంటే అందంగా ఉండక్కర్లేదు అన్నట్టుండే మూవీలో, విచ్ వాజ్ రిఫ్రెషింగ్ అగైన్. సో నేను మర్చిపోయినా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఆమె ప్లేస్ లోనే వేరే ఏదో టిపికల్ హీరోయిన్ ని పెట్టుంటే ఈ సినిమా ఇంకా అసలు లోతులోకి వెళ్ళిపోయేది. ఇంకా అసలు చాలా మోసింది సినిమా భారం నిజంగా. అంటే నేనైతే ఇప్పుడు నేను వేరే హీరోయిన్ పిక్చర్ కూడా చేసుకోలేకపోతున్నా, అదే అంత బ్యూటిఫుల్ గా చేసింది. నువ్వు ఇంకేదైనా ఇదేనా హీరోయిన్ పాయింటేనా? హీరోయిన్ పాయింట్ ఇంకా నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, నచ్చినవి అంటే అదే ఈ హీరోయిన్ ఫస్ట్ టైం వీడిని రూమ్ లో బట్టతలతో చూస్తుంది చూడు, అప్పుడు ఆ మూమెంట్ వాడి ఇన్సెక్యూరిటీ అంతా వాడు దొరికిపోయినట్టు ఎట్లయితే చేస్తాడో ఆ ఒక మూమెంట్ నచ్చింది నాకు. ఇంకా అంత ఖాస్ అనిపించలేదు యాక్చువల్లీ. ఇంకా ఎప్పుడైతే హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లి ఎంకరేజ్ చేస్తుంది కదా, నేనే ఉన్నాను ఇక్కడ ఎవరు లేరు, విగ్తి ఏం పర్వాలేదు అంటే తీసాడు. తీసిన తర్వాత అట్లా మొత్తం బట్టలిప్పేసినట్టు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది చూడండి, అదొక మంచి మూమెంట్ అనిపించింది. ఓవర్ అనిపించింది నాకు యాక్చువల్లీ అది. నాకు అంత అనిపించలేదు, నాకు బాగానే అనిపించింది అది. ఓవర్ ఎక్కడ అనిపించింది అంటే ఓవర్ బాత్రూమ్ సీన్లు ఫర్ షూర్, అది అనవసరంగా ఉండే అక్కడ. నాకు ఓవరాల్ గా చూస్తే జిఎస్ఎన్ క్యారెక్టర్ నాకు ఎక్కడో కొంచెం అటు ఇటుగా అనిపించింది. అంటే నిజంగా బట్టతులో ఉన్నవాడు అలానే ఫీల్ అవుతాడా అన్నట్టు అనిపించింది. అట్లా ఫీల్ అవ్వడేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఒక రకంగా. అలానే ఫీల్ అయ్యి వీడు మరీ ఎక్స్ట్రాడినరీ కంఫర్టబుల్ గా ఉన్నాడు, కొంచెం వీడు ఎక్కువనే గ్రాంటెడ్ తీసుకుంటున్నాడు దీన్ని అన్నట్టు అనిపించింది. డెఫినెట్ గా తీసుకున్నాడు, ఛాన్స్ దొరికింది, ఈ పోరి పడిపోతుంది అని తెలిసినప్పుడే చెప్పేయాలి యాక్చువల్ గా. వాళ్ళ అమ్మ చెప్తుంది కూడా, అదే చెప్తుంది కూడా, రిలేషన్ మారేటప్పుడు ఇదే టైం రా, నువ్వే చెప్పు, దొరికిపోవడం కంటే ఇదే బెటర్, నువ్వు చెప్పుకున్న తర్వాత అది పోయిందంటే పోయింది అంతే. కానీ ఈ అమ్మాయి చెప్తుంది నువ్వు నన్ను మోసం చేసా ఉంటుంది అంటే, వాడు అంటాడు ఒకవేళ నేను అబద్ధం కాదు ముందే నీకు ఇట్లా కనిపించుంటే నువ్వు అసలు నన్ను పట్టించుకుందాన్ని అని అంటాడు. అంటే దానికి ఆన్సర్ ఏమి ఇవ్వదు, ఎందుకంటే మనకు కూడా తెలుసు నిజం అస్సలు సవాలేదు, పట్టించుకునేది కాదు. ఎందుకంటే వాడు వీడికి జుట్టున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకుందని, అది అఫ్ కోర్స్ అది వేరే పాయింట్. అది ఆడేసే జోకులకి అది నేను కూడా ఒప్పుకుంటా. కానీ దాంట్లో మాత్రం కాస్త కోస్త నిజం ఉంది. ఏంటంటే ఆల్రెడీ నువ్వు బట్టతలతో ఉంటే ఇప్పుడు వాడు తల తెరగానే అంకుల్ జేసన్ ఉన్నాడా అంటది, అది నిజంగా ఉంది. అది రియల్ లైఫ్ లో ఇట్లా నువ్వు, నేను అదే అంటున్నా కదా, కాన్సెప్ట్ వైజ్ ఆల్మోస్ట్ కరెక్ట్ గా ట్యాప్ చేశారు. కాన్సెప్ట్ అంటే ఒక బట్టతల వల్ల వచ్చే ఇన్సెక్యూరిటీ, ఒక బట్టతల వల్ల వచ్చే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ దాని రిపర్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని యాజ్ ఎ కాన్సెప్ట్ థియరీగా కరెక్ట్ గా క్యాప్చర్ చేశారు. నా ప్రాబ్లం ఏంటంటే తగలేదు. అంటే ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ చదివావు అనుకో, ఇంగ్లీషే కదా నీకు చదివితే అర్థమైపోతుంది, ఓహో కొల్యూషన్ ఇట్లా అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కనెక్ట్ అంతా అయిపోతుంది. కానీ నీకు ఒకవేళ అది ఎక్స్పెరిమెంట్ లో కనబడలేదు అనుకో, రియలిస్టిక్ గా నువ్వు చదివింది ఏదో చదివినా అన్నట్టు ఉంటుంది. అది నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఆల్సో నేను హిందీ వర్షన్ చూసేది, హిందీ వర్షన్ లో వాడికి నిజంగా అమ్మాయి దొరకదు, అమ్మాయికి తెలియగానే పారిపోతుంది కోర్టు కేసేసి, పెళ్లి కూడా అయిపోతుంది వీళ్ళది. హిందీ మూవీలో పెళ్లి కూడా అయిపోతుంది, అంతా అయిపోతుంది, అప్పుడు తెలుస్తుంది. సో అది వాడికి డివోర్స్ కావాలి. ఆ ఆర్గ్యుమెంట్ ఎట్లా గెలుస్తుంది అంటే వీడు కొట్లాడతాడు, నేనేం చీట్ చేయలేదు నిన్ను, అది ఆ ఆర్గ్యుమెంట్. అంటే ఆ డివోర్స్ సెటిల్ ఏమంటే కేసు ఎట్లా గెలుస్తుంది హీరోయిన్ అంటే, నువ్వు నా అంత అందమైన అమ్మాయి కోసం ట్రై చేసావు ఎందుకంటే నేను అందంగా ఉన్నా, అది నీ రైట్. మరి నా రైట్ కూడా కావాలి కదా, నాకు కూడా అదొక రైట్ కదా, నా మొగుడు అందంగా ఉండాలని నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా కదా, నీకు ఒక లా నాకు ఒక లా, అది ఎట్లా కుదురుతుంది అని అడుగుతుంది కేసులో. సో వీడు పర్ఫెక్ట్ పాయింట్ చెప్పినావు, డివోర్స్ యాక్సెప్టెడ్, వెంటనే సంతకం చేసి పంపించేస్తాడు. సో ఇక నెక్స్ట్ వాడు ఆ ఫెయిల్యూర్ ని ఎట్లా డీల్ చేస్తాడు అన్నది ఇస్ ద మూవీ. ఆ క్రక్స్ మూవీ ఏంటంటే బట్టతలవతలో వచ్చే ప్రాబ్లమ్స్ కాదు, ఫస్ట్ హాఫ్ కల్లా ప్రాబ్లం వచ్చేస్తుంది, అంత అయిపోతుంది, ఆ ఫెయిల్యూర్ ని వాడు ఎట్లా డీల్ చేస్తాడని చూపిస్తారు. అండ్ దట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ అనిపించింది. ఎందుకంటే బట్టతల వల్ల వచ్చే ప్రాబ్లం అందరికి తెలుసు, దాని నుంచి బయటికి రావడమే కదా తెలియాల్సింది. సో నువ్వు అదే ఎక్కువ చూపించాలి. అండ్ నాకు అదే నచ్చింది ఆ మూవీలో. హిందీ వర్షన్ లో వాడు బట్టతల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎట్లా రావాలో అనేది ఎక్కువ చూపించాడు.
ఇందులో ఏంటంటే ఆ ప్రాబ్లమ్సే చూపిస్తున్నాడు లాస్ట్ వరకు. అవును. లాస్ట్ సడన్ గా ఇట్లా వాడుకు అయిపోయింది అబ్బాయి స్విచ్. ఏమైందంటే అమ్మాయి ఒప్పుకుంది చల్ నాకు అవసరం లేదు విగ్ అంటాడు. ఇది బాగుంది. అమ్మాయి ఒప్పుకుంటే విగ్ అవసరం లేదంటే ఇక బానే ఉండు. అది ఈ సినిమాలో అన్నిటికంటే దరిద్రమైన స్టేజ్ అంటే ఆ ఫైనల్ స్పీచ్ ఏదైతే ఇస్తాడో నాకైతే ఎంత విరక్తి పుట్టిందంటే అబ్బా అసలు అందులో ఒకటి కాదు 10 పాయింట్లు తీయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పాయింట్ చెప్పు, నేను ఒక్కటే పాయింట్ చెప్తా. నువ్వు 9 చెప్పు, నేను ఒక్కటే పాయింట్ చెప్తా. అసలు మొదలుగా వాళ్ళ బాస్ వచ్చి మీరు ఏం బీక్తున్నారు, ఇక్కడ సేల్స్ అవ్వట్లేదు, మీరంతా సేల్స్ గాళ్ళ, మీరు ఇక్కడ పోయి చేయండి, ఈ ఫంక్షన్ యానివర్సరీ డేట్ వచ్చే లోపల అన్ని ఫ్లాట్లన్నీ సేల్ అయిపోవాలి అంటే జిఎస్ఎన్ ఏమో ఒక మేనేజర్, సేల్స్ మేనేజర్, జిఎస్ఎన్ కింద ఒక పెద్ద టీం ఉంది. సో జిఎస్ఎన్ ఇంకా ఈ టీం అంతా బాగా కష్టపడి ఒక మొంటాజ్ చూపిస్తారు. వీళ్ళు ఫుల్ ఇట్లా కాల్ కొడుతుంటారు, ఇట్లా సేల్ చేస్తుంటారు, ఇట్లా ఫ్లాట్లన్నీ పోతుంటాయి. డెడ్ లైన్ కల్లా అన్ని క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోగానే ఆబ్వియస్లీ టీం అంతా ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఫుల్ హుషారు, సెలబ్రేట్ చేయాలి, పార్టీ చేసుకోవాలి, మనం టార్గెట్ మీట్ అయినాం. ఇది మనం రిలేట్ చేసుకోవచ్చు, ఇది ఏ కంపెనీలోనూ ఉంటుంది. ఇది ఎందుకంటే టార్గెట్ మీట్ అయితే నీకు ఇన్సెంటివ్స్ వస్తాయి. సో అలాంటి ఒకేషన్ మీద పార్టీ చేసుకుందాం అని చెప్పి జిఎస్ఎన్ పిలిచి అందరం పార్టీ చేసుకుందామని అందరూ వచ్చి బాగా ఫ్యామిలీతో వచ్చి ఫుల్ రెడీ అయ్యి తయారయ్యి ఇట్లా వచ్చి ఇట్లా కూర్చుంటే మనోడు స్పీచ్ ఇవ్వడానికి వెళ్తాడు. మనోడు గెలుస్తాడు, బెస్ట్ సేల్స్ గా అవార్డు గెలుస్తాడు. వాడే మేనేజర్ కదా, వాడు గెలవడం వాళ్ళ ఓనర్ కదా, ఆ కంపెనీ ఓనర్ కదా వాడు అవార్డు ఇచ్చేది. అయితే వాడికి అనౌన్స్ చేసి నువ్వు అందరికంటే ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తావు, రారా నాయనా నీకు ఓ ప్రైజ్ అని చెప్పి ఇస్తారు. వాడికి ఇస్తే వీళ్ళందరేమో అబ్బా కష్టపడ్డాం, మేము సేల్స్ క్లోజ్ చేసాము, అసలు మా కష్టం అంతా ఫలించింది, మా మేనేజర్ వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దీని గురించి అని అనుకుంటున్నప్పుడు వాడు ఏం చెప్తాడో నువ్వే చెప్పు కానీ నాకు ఆ ఫంక్షన్ ఎట్లా అనిపించింది అంటే ఎందుకు అట్లా తీసారో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడైనా బ్రాహ్మణుల పెళ్లికి వెళ్ళావా? నేను ఏదో క్యాస్టిజం అని చూపిస్తలేదు, నేనే నీకు తెలుసు కదా నా గురించి. ఒక బ్రాహ్మణుల పెళ్లి జనరలీ అర్ధరాత్రి ముహూర్తాలు ఉంటాయి, 3కి 2కి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా ఉంటాయి. సో అందరు ఏం చేస్తారు, పెళ్లి రేపు ఉందంటే ముందర రోజు రిసెప్షన్ పెట్టడమో లేకపోతే అటు ఇటు చేస్తారు. అందరు రిసెప్షన్కి వెళ్ళిపోతారు. ఉట్టి క్లోజ్ 50-60 మంది వస్తారు పెళ్లికి. ఈ ముహూర్తాలు లేట్ నైట్ ముహూర్తాలు పెళ్లిలప్పుడు స్టేజ్ పైన కరెక్ట్ గా 10 మంది ఉంటారు. అమ్మాయి పెళ్లి కూతురు 4 దోస్తులు ఉంటారు. అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఆ అమ్మాయి పెళ్లి చూసిన తర్వాత నేను చచ్చిపోతా అనే క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళు ఒక 5 ఉంటారు. పూజారి పెళ్లి కూడా. ఇది స్టేజ్ మండపం పైన. ఇక నువ్వు ప్యాన్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ వైపు చూస్తే పెళ్లి కూతురు అన్న, పెళ్లి కొడుకు తమ్ముడు, వాడు వాళ్ళ దోస్తులు ఒక 4 కుర్చీల మీద ఇట్లా పడుకొని కాళ్ళు చెప్పుకొని ఇంకేంట్రా విశేషాలతో మందంతా అయిపోయిందా అని డిస్కషన్లు పెడతారు. లేకపోతే ఒక 3 అంకుళ్ళు ఉంటారు, దేశం నాశనం అయిపోతుంది అని డిస్కషన్. ఇట్లా ఒక సెటప్ నీకు పిక్చర్ అర్థమైంది కదా. అదే పిక్చర్ ఈ యాన్యువల్ ఫంక్షన్ లో పెడితే 10 టేబుల్లలో ఒక టేబుల్ పైన హీరో వాళ్ళ మదర్, ఇంకో టేబుల్ పైన వాడి దోస్తు, ఇంకో టేబుల్ పైన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్, మిగతా టేబుల్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒక షాట్ లో వెనకాల ఒకటి తింటూ ఫంక్షన్ లో తింటూ ఉంటాడు. ఈ 5 కోసం హీరో ఒక స్పీచ్ కూడా ఇస్తాడు. కానీ నువ్వు అన్నట్టే కొంచెం మరీ ఎక్కువ పర్చేసారు ఆ సెట్. కొంచెం ఇంకా క్లోజ్ గా తెచ్చుంటే అసలు ఒక క్రౌడ్ ఉన్నట్టయినా ఫీలింగ్ వచ్చేది అసలు. అంటే యాక్చువల్లీ చూసుకుంటే నువ్వు ఒక జనరల్లీ ఒక కన్స్ట్రక్షన్ అంటే మరీ రియలిస్టిక్ వెళ్తున్నాం అనుకో, కానీ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో మహా అయితే 20-25 మంది ఉంటారు. సేల్స్ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఉండరు. మొత్తం టీమే 30 మంది ఉంటారు. ఈ 30 మందికి నుంచోబెట్టి చేపిస్తారు ఇవన్నీ. వాళ్ళకు సిట్టింగ్ అరేంజ్మెంట్ తొక్క తోలు తదానం ఏముండదు, అట్లా నుంచొని ఉంటారు అక్కడే. ఓకేరా నీకు ఈ ప్రైస్, నీకు ఈ ప్రైస్, నీకు ఈ ప్రైస్, కమాన్ లెట్స్ డ్రింక్ అంటారు. సో నవ్వొచ్చింది ఏంటంటే బోడీ ఆల్రెడీ మ్యాటర్ తెలిసిన 5 మళ్ళీ మ్యాటర్ చెప్తాడు. ఈ హీరో వచ్చి వీళ్ళంతా కష్టపడ్డాం కదా ఫలించింది కదా అనుకుంటే ఈడొచ్చి విగ్గు తీసుకుని పడేస్తాడు. వాడు వెనకాల పాపం తిండి తింటుంటే చండాలంగా విగ్గు తీసి కింద పడేసి, ఇదండి నా రియల్ ఫేస్, నాకు చాలా భయంగా ఉండేది, నేను చిన్నప్పుడు ఇట్లా అనిపించేది, నాకు మొన్న ఇట్లా అనిపించింది, ఇదంతా మాట్లాడుతున్నాడు అక్కడ కూర్చొని. ఒరేయ్ ఇక్కడ మేము వచ్చింది ఎందుకురా నీ విగ్గు గురించి ఆలోచించడం. కానీ అయ్యా ఈడేమో కూర్చొని అక్కడ మళ్ళీ టిపికల్గా ఏం చేస్తాడు, మా అమ్మని చాలా తప్పుగా మాట్లాడేవాడిని, అమ్మా సారీ, మా నాన్న చచ్చి 10 ఏళ్ళు అయింది, నాన్న సారీ.
టిపికల్ గా నీ ఇంట్లో నీ పక్కన నీకు రోజు కనిపించే అమ్మతో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి నీకు ఒక సెటప్ కావాలి, ఒక బెలూన్లు ఇది అవ్వాలి, ఒక మైక్ కావాలి. ఇట్లా అయితే మీ ఇంట్లో వాళ్ళతో మీరు మాట్లాడుకోరా? వాటికి అంబియన్స్ కావాలి, ఆ అంబియన్స్ కావాలా నీకు? మీ ఇంట్లో వాళ్ళతో హార్ట్ టు హార్ట్ అంటే మాట్లాడే నువ్వు ఇమాజిన్ చేయబోగస్, సంవత్సరం అంతా కొట్లాడినవి వాడు లిస్ట్ రాసుకొని అదే వాడు ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తాడు. అరే ఇవాళ రేపు నీ పుట్టినరోజులో మనం ఫంక్షన్ చేస్తున్నాం అంటే, అవునా ఆగు నేను ఆ లిస్ట్ తెచ్చుకుంటా అని చెప్పి ఓ పుస్తకం, అమ్మ మార్చ్ 26వ తేదీ 6ంటికి నువ్వు ఛాయ్లో చక్కెర వేయలేదని చెప్పి నేను తిట్టాను, ఐఎమ్ సారీ నాన్న, ఈ ఫంక్షన్ కల్లా నువ్వు ఉంటావు అనుకున్నా కానీ పోయావు, కుదరలేదు, ఐఎమ్ సారీ. అకేషన్ కావాలరా నీ అయ్యా మీ అమ్మ నాన్నకి సారీ చెప్పడానికి? ఇంత మండింది, అది అన్యాయం. అన్యాయం అది. మరి ఎంత సెల్ఫ్ అబ్జార్బ్డ్ అంటే నిజంగా అక్కడ కూర్చొని నేను జుట్టు గురించి ప్రాబ్లం మాకుంటా, మళ్ళీ ఇంకేమంటాడంటే ఒపీనియన్కి ఫ్యాక్ట్కి డిఫరెన్స్ చెప్తాడు. నాకు జుట్టు లేదన్న విషయం ఫ్యాక్ట్, కానీ నాకు జుట్టు లేదని నేను అందంగా లేదనుకున్న వాళ్ళది ఒపీనియన్ అంటాడు. వాడిని కొట్టాలి. దాని తర్వాత ఏమంటాడు, నేను అందంగానే ఉన్నాను, నేనైతే ఎప్పుడు అందంగానే ఉన్నానంటే మరి అది నీ ఒపీనియన్ కాదా? అది ఫ్యాక్ట్ ఎట్లా అయింది అంటే? వాడు నువ్వు అనుకుంటున్నావు అందంగా ఉన్నావు, నేను అనుకోవట్లేగా. ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, నేను ఆ ఫంక్షన్ ఉంటుంటే నేను అనుకునేది ఏంటంటే, ఫస్ట్ హీరోయిన్ నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకేం నచ్చింది, నీకేం పోయే కాలం వాడుతుంటు నువ్వు అంటే హీరోయిన్ ఫంక్షన్ లో లేదనుకో, బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు. అంటే నేను అడిగేది అదే, ఐ డిమాండ్. ఇంకో పాయింట్ ఏమంటాడు దాని తర్వాత, చిన్నప్పుడు అందరు నాతో ముద్దొస్తున్నావురా, అందంగా ఉన్నావురా అనేవాళ్ళు, తర్వాత నా జుట్టు అంతా రాలిపోయింది, దాని తర్వాత నాలో ఏదో లేదనిపిస్తుంది. అంటే ఒరేయ్ నీ జుట్టు పోయిందిరా, నీ జుట్టే లేదు, ఏదో లేదనిపించడం ఏంటి? నీ జుట్టు పోయిన తర్వాత అంటే నీకు యాక్సిడెంట్ లో ఒక చెయ్యి పోయాక ఏదో పోయినట్టు అనిపిస్తుంది అంట. అంటే నువ్వే ఆన్సర్ ఇచ్చి నువ్వే క్వశ్చన్ కూడా అడుగుతావు, ఇదేం న్యాయం? ఏదో పోయింది అనిపిస్తుంది అంటారా, నీ జుట్టేరా పోయింది, ఏం మాట్లాడుతున్నావు? అన్డౌటెడ్లీ బోగస్. రెవెలేటరీ స్పీచెస్, రియలైజ్డ్ స్పీచెస్ అంటారు చూడు, మోనోలాగ్స్ అంటారు చూడు, ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ వరస్ట్ రియలైజ్డ్ మోనోలాగ్ అనిపించింది నాకైతే. దాని తర్వాత ఏమంటాడు, ఇన్నాళ్ళు నాకు ఇది విగ్గేసుకొని దాక్కోవాలి అని అనిపించేది అందరి ముందు, కానీ నాకు ఇప్పుడు అవసరమే లేదు, నేను అందంగా ఉన్నాను, నేను విగ్గు పడేస్తాను అంటే నాకు అర్థం కాలేదు. ఇది బైనరీయా? ఇది 1-0 నేనా? ఇది వేస్తే విగ్గేసుకొని దాక్కొని ఉండాలి, లేకపోతే విగ్గు తీసి పడేయాలి, ఇంకేం లేదు. మధ్యలో ఏం లేదా? వాడు మధ్యలో ఏం పెడతాడు? టోపీ పెట్టుకొని తిరుగుతాడా? ఇప్పుడు జుట్టు రాలిపోయిన వాళ్ళతో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ చాతాయ్ వచ్చింది, ఎన్నేళ్ళైంది దిల్ చాతాయ్ వచ్చి. అందులో అక్షయ్ ఖన్నా గాడు వచ్చి పాపం ఎంతో కష్టపడి దాన్ని ఫ్యాషనబుల్ చేశాడు, మంచి హెయిర్ స్టైల్ తో, జుట్టు లేకపోయినా కూడా ఒక మంచి లుక్ తో చేశాడు. ఈ సినిమాలో కూడా వాడికి 2-3 తగులుతారు, అట్లా నీట్ గా ఉంటారు, గుండుగా ఉన్నా, అయినా వీడికి ఆ ఎఫెక్ట్ రాలే, తట్టలే. మళ్ళీ వీడు బట్టతలు ఎట్లా మెయింటైన్ చేస్తాడు? టిపికల్ అంకల్ లాగా పైన అంతా క్లీన్ గా ఉంటది, ఇక్కడేమో ఇంత సైడ్ కి ఇంత బుష్ వస్తుంది, ఎందుకంటే వాడు విగ్ వేసుకుంటుంది కాబట్టి అది పెంచాల్సి వస్తుంది అట్లా. అది పాయింటే. కానీ నువ్వు అక్షయ్ ఖన్నా అక్కడ వరకు వెళ్ళినావా? గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లో మనోజ్ బాజ్పేయి గుడ్డ వేసుకొని తిరుగుతాడు, అవును, ఏముంటాడు? అవును. పాయింట్ ఏంటంటే, ఎవడైతే మీకు జుట్టు లేదు, ఇవి లేవు, అది లేవు అని నేను ఆలోచిస్తున్నాడో వాడు మీకు అవసరం లేదు, అదే మీకు వాడు అవసరం అన్న కాదు. ఆ పాయింట్ ఇందులో ఎక్కడా రాలేదు. ఇంకో పాయింట్ ఏం రాలేదంటే, విగ్గు తీసి పడేయడం అనేది ఆప్షన్ కాదు, ఈ వాళ్ళ నుంచి నేను విగ్గు వేసుకోను అనేది ఆప్షన్ కాదు, నీకు ఇప్పుడు 1,00,000 ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి జనాలకి తెలిసిపోయింది నీకు జుట్టు లేదంటే, నువ్వు బ్లూ విగ్ వేసుకోవచ్చు, పింక్ విగ్ వేసుకోవచ్చు, రెడ్ విగ్ వేసుకోవచ్చు, ఇంత పెద్ద జుట్టు విగ్ వేసుకోవచ్చు, హార్స్ టేల్ హెయిర్ విగ్ వేసుకోవచ్చు. పోరీలు ఇట్లా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటావు కదా, నువ్వు అట్లా రాక్ స్టార్ లాగా ఇంత పెద్ద నీ వేస్ట్ దాకా జుట్టు వేసుకోవచ్చు, డ్రెడ్ లాక్ వేసుకో, నీ ఇష్టం, నీ ద వరల్డ్ ఇస్ యువర్ ఆయిస్టర్ అసలు. అంతేగాని అట్లా పోకుండా నువ్వు ఇప్పుడు నాకు విగ్గే వద్దు, నేను ఇట్లా జుట్టే వద్దు అంటే మళ్ళీ పోయి బాత్రూమ్ లో పాట పాడతాను. కానీ అది నాకు అదే అనిపించింది, థియరీ వైజ్ టు ద పాయింట్ ఉండింది, కాన్సెప్ట్ వైజ్. అండ్ ఆ కాన్సెప్టే కాదు, కాన్సెప్ట్ లోపల ఏ పాయింట్స్ టచ్ చేయాలనుకున్నారు అవన్నీ టు ద పాయింట్ ఉన్నాయి, ఫుల్ మార్క్స్ ఇస్తా. కానీ అదే విజువల్ ఇంపాక్ట్ నాకు అంత అనిపించలేదు. అండ్
ఈ టాపిక్ ని చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. ఇంకా నువ్వు చెప్పినట్టు ఆయుష్మాన్ Already ఖురానా చేశారు. సినిమాలో వాడి జుట్టు లేకపోవడంతో ప్రాబ్లం కాదు, దాని నుంచి బయటికి రావడం ఎట్లా అది ఫోకస్ important. చేశారు కదా. ఈ సినిమాలో కూడా అదే వేసుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా చాలా బాగుండేది. నాకు ఆ ప్రాబ్లంలని ఎస్టాబ్లిష్ చేయడంలోనే సగం వాడు చాలా మూవీ సాగదీశారని కూడా అనిపించింది. చాలా సాగా తీశారు. వీడు ఊకుకే పోయి దాని ఇంటి ముందర కూర్చొని అవన్నీ ఎందుకు అయిపోయింది, అది నో చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అది సో అంటే నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ లవ్ ట్రాక్ ని, ఆ జుట్టు లేక ఆ రియలిస్టిక్ ప్రాబ్లమ్ ని వాళ్ళు సరిగ్గా మర్జ్ చేయలేదు, కలపలేకపోయారు. అది నాకు అందుకనే అదొక ప్రాబ్లమ్, ఇదొక ప్రాబ్లం, ఈ రెండు డిఫరెంట్ ప్రాబ్లంలు కలిసి వచ్చిన ప్రాబ్లం కాదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే వీడు చేసే ప్రయత్నాలు అట్లా ఉన్నాయి. వీడు దాంతో ఎందుకు మాట్లాడలేదో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. దానం వచ్చి విని కొడితే దాన్ని అవాయిడ్ చేస్తాను. ముందర కూడా ఏదో మాట్లాడాడు కదా, ముందు కూడా అవాయిడ్ చేస్తుంటే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను మెసేజ్ సీక్రెట్ చెప్పలేక అదే అంటున్నా. ఎందుకు అవాయిడ్ చేస్తున్నా చెప్పి అంటే నాకంత కన్విన్సింగ్ రీజన్ అనిపించలేదు. అదే ఈ సినిమాలో మనకు తెలిసిన ఒక దోస్త్ కూడా ఉన్నాడు. మనకు తెలిసిన దోస్త్ కాదు, మన దోస్త్. దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉన్నది. తెలిసిన దోస్త్ అంటే అక్వైంటెన్స్, దోస్త్ అంటే దోస్త్. సరే రాబాయ్ మా ఫ్రెండ్. ఎందుకంటే వీటితోటి మనము ఎన్నో స్టేజ్లు పంచుకున్నాం. ఇన్ఫాక్ట్ ఒక రకంగా మన దోస్తుకి ఇవాళ ఇలాంటి మంచి ఆపర్చునిటీలు వస్తున్నాయంటే దానికి కారణం వాడు మనతో పాటు కూర్చొని దరిద్రం చేయట్లేదు కాబట్టి. సో ఇండైరెక్ట్ గా వీఆర్ వెరీ హ్యాపీ. ఎవరో ఒకరు ఎదుగుతున్నారని మా సంతోషం. సో మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ స్పెషల్ మెసేజ్ ఏంటంటే నా తరఫు నుంచి ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. అండ్ ఇంకా రోళ్ళు పెద్ద రోళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. నా తరఫు నుంచి స్పెషల్ మెసేజ్ ఏంటంటే అనుకున్నట్టే బాగా చేసావు రాబాయ్. అది ఆబ్వియస్. నేను చేయను, కోట్ చేయను, నీకు తెలుసు కదా నా గురించి. అది అంత మాత్రం ఇది ఇంకా జస్ట్ జుజుబి అనిపిస్తుంది. ఇంకా పెద్ద రోల్ ఎందుకంటే ఈ మూవీలో కాకుండా గాజీలో కూడా చేశాడు. సో ఇంకా పెద్ద రోల్ చేయాలి మన వాళ్ళు. అది మనం ఇంకా వస్తున్నాయి వస్తాయి కూడా వస్తున్నాయి అని కాదు, వస్తాయి, కంపల్సరీ వస్తాయి, లిటరలీ వస్తున్నాయి, తెలుసు. అదే కానీ అది మనం చెప్పలేమో తెలియదు, అందుకని చెప్తలేము. ఎందుకంటే అది మన పాడ్కాస్ట్ ఎపిసోడ్ అవ్వచ్చు. అవును, కరెక్ట్. అప్పుడు మనం వీడిని దబ్బడి బి రెడీ, ఇట్స్ అవర్ ఛాలెంజ్. సో అదండి 101 జిల్లాల అందగాడు. కాన్సెప్ట్ లో పొటెన్షియల్ ఉండే, రైటింగ్ లో కూడా ఇక్కడ అక్కడ. నేనైతే రీసెంట్ గా అలాంటి డెలికేట్ ట్రీట్మెంట్, సెన్సిటివ్ ట్రీట్మెంట్ చూడలేదు తెలుగు డైలాగ్ రైటింగ్ లో. నేనైతే చూడలేదు 2-3 సీన్స్ లో. అదే నేను చూడలేదు. చాలా ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా చేశాడు. అంటే లిటరలీ ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి యాక్టర్లకి డైలాగ్ తో పని లేదు అన్న విషయం ఆ సీన్లలో బయటపడింది. అదే అంటే మనము పైన చెప్పుకునే విషయాలని డైలాగ్ అంటాము, కానీ పైన చెప్పుకోలేని విషయాలు ఏదైతే సర్ఫేస్ కింద నడుస్తుంటాయో ఎమోషన్, దాన్ని సబ్ టెక్స్ట్ అంటారు. ఈ సినిమాలో ఇక్కడ అక్కడ సబ్ టెక్స్ట్ బాగా పడారు. సతిపండు సీన్ లో అండ్ కాఫీ ఇవ్వడం సీన్ లో, ప్యాచప్ అయ్యే సీన్స్ లో. సో అది ఒకటి. సతిపండు, హీరోయిన్, వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు యాక్టింగ్. చాలా బాగా చేశారు. హీరోయిన్ కి అయితే నా స్పెషల్ హ్యాట్స్ ఆఫ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనెస్ట్లీ. అవును. అండ్ ఆల్ త్రూ ద మూవీ షీ హాస్ క్యారీడ్ ఇట్. నాకేమనిపిస్తుంది, స్క్రిప్ట్ లో లేనిది, స్కోప్ అంతా లేనిది దానికంటే ఎక్కువ చేసింది అనిపిస్తుంది. దీన్నే ఏమంటారంటే నాకు తెలియదు ఏమంటారు, ఏదో ఫ్లోలో అన్నా కానీ దీని ఏదో అంటారు. అది రీసెర్చ్ చేసి మీకు మళ్ళీ చెప్తాం. వింటుండండి థైగా పాడ్కాస్ట్ మీరు. సో బ్రూట్, మొత్తానికి ఈ రేటింగ్ స్కేల్ ఏముంటుంది ఈ సినిమాకి? నాకు తెలుసు నువ్వు నన్నే అడుగుతావని, అందుకనే నేను ఇప్పుడు షీకాకాయ గింజలు. అరే షీకాకాయ గింజలు. సో 10 షీకాకాయ గింజల్లో నువ్వు ఎన్ని గింజలు ఇస్తావు బ్రూట్? టైటిల్ కి ఒకటి, ఓకే, కాన్సెప్ట్ కి ఒకటి, ఓకే, డైలాగ్ రైటింగ్ కి 2, 1.5 అట్లా వేసుకో, హీరోయిన్ యాక్టింగ్ ఒకటి, సతిపండు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికి కలిపి ఒకటి, ఎవరైతే సపోర్టింగ్ ఇది ఉండేనో 5.5 గింజలు ఇస్తా. క్లోజ్కి వచ్చాం చాలా. నేను 6 గింజలు ఇస్తున్నా. అర్ధ గింజ ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చావు? ఇప్పుడు చెప్పాలంటే మ్యూజిక్ లేదు, ఇంకాసేపు టైం పడుతుంది, ట్రూప్లు లేవు, ఒకటే. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నిటిపైన మ్యాచ్ అవుతున్నాం. సో ఆ ఒక్క అరగింజ ఎందుకు నువ్వు అట్లా దిల్దార్గా ఇచ్చేసినావు? టైం ల్యాప్స్ లేదనుకో, అది ట్రూప్లు లేవని నేను దాని గురించి పెద్ద పట్టించుకోను కాబట్టి నేను అది ఓకే, విచ్ ఇస్ ఫేర్. ఐ థింక్ మనం ఇద్దరం ఒకటే పేజ్ పైన ఉన్నాం, తెలుసో తెలియకో. ఇంతటితోటి మనం ఇంకా చెప్పాల్సిన విషయం ఏం లేదు. అందరు పోయి చూడండి, అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది.
2021 రిలీజ్ మూవీ ఇది. సో మీరు చూడాలి అంతే. చూడండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా ఒరిజినల్ గా సొంతంగా ఒక డిఫరెంట్ స్టోరీ అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనకి కనుక తెలుగు మూవీ ఇండస్ట్రీ నుంచి కొత్తదనం కోరుకోవాలంటే ఇలాంటి వాటిని మనం సపోర్ట్ చేయాలి. అది బాగుందా బాలేదా అనేది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. మనం అది డిస్కస్ కూడా చేయాల్సిందే. బాలేదంటే బాలేదని చెప్పాలి. కానీ ప్రయత్నాన్ని, వాళ్ళు చేసిన అటెంప్ట్ ని, వాళ్ళు ప్రయత్నమే అంటారు కదా, వాళ్ళ ప్రయత్నాన్ని మనం చిన్న చూపు చూడొద్దు. అవును, అది మా థైగా బిలీఫ్. సపోర్ట్ చేస్తే ప్రొడ్యూసర్లు ఇంకా ఇలాంటి స్టోరీలని తర్వాత సపోర్ట్ చేస్తారు. ఎట్లాగో మీకు ఏదో పెద్ద పని ఉన్నట్టు కాదుగా, పోయి చూడండి అంతే, మస్తు టైం ఉంది. సో బ్రోట్, ఇంతటితో మనం మిగిలింది ఒకటే విషయం చెప్పుకునేది ఏంటంటే, థైగా పాడ్కాస్ట్ తెలుగులో చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి కూడా, షేర్ చేయండి రా, షేర్ చేయండి.